నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ బుడ్డ శనగలు ఎండు బఠానాలతో సుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకున్నాను. చిన్న ఆనియన్ మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా వేసుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత ఒక టమాటా అండి పెద్దది, అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు మనం వేయించుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాడు 3 పచ్చిమిర్చి, ఇవి కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి 2 కలిపేసానండి తురుము పెట్టుకొని, ఇది కూడా వేసుకోవాలి. కాసేపు మళ్ళీ మనం దగ్గరుండి వేపుకుందామండి. ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నానండి. ఇప్పుడు మనము 1 టీ స్పూను చికెన్ పౌడర్ అండి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగా మిరియాల పొడి అండి. నేను కారం పొడి చూసుకొని వేసుకుంటున్నానండి, పచ్చిమిర్చి వేస్తున్నాను కదా అందుకు. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోకూడదండి, చింతపండు రసము కొద్దిగా వేసుకోవాలి మనము. ఇది బాగా తెల్లనివ్వాలండి. బాగా తెలుతూ ఉడుకుతుందండి. ఇప్పుడు 5 గంటల సేపు ఎండు బఠానాలు బుడ్డ శనగలు నానబెట్టి ఉడకపెట్టుకున్నానండి మెత్తగా. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టి మనము బాగా ఉడకనిచ్చిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని. అంతా దగ్గరికి అయిందండి, కొద్దిగా వాటర్గా ఉన్నది. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ అండి, దీన్ని వాటర్లో కలిపి బాగా కలిపాను, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. వేసేసిన తర్వాత బాగా కలుపుకుందామండి. కార్న్ఫ్లవర్ వేస్తే కొంచెం చిక్కపడుతుందండి, అందుకని వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి, వేడిగా బుడ్డ శనగలు ఎండు బఠానాలతో సున్నలు ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి మీకు. చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, బుడ్డ శనగలు ఎండు బఠానాలు సున్నలు ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి మీకు. వేడిగా హ్యాపీగా ఈవినింగ్ టైం పాస్ అవ్వాలంటే మనం ఇది చేసుకొని తినచ్చండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చాలా చాలా బాగుంటుందండి. మనము బయట తెచ్చుకొని తినేదానికన్నా ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుందండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.